ఒక్కోసారి క్యారెక్టర్ కోసం ఏమైనా చేసే హీరోలు ఉంటారు. కొందరు తన బాడీని క్యారెక్టర్ కోసం చాలా కష్టపెడతారు. అలాంటి హీరోల లిస్టులో ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా చేరిపోయాడు. అభిషేక్ బచ్చన్ రీసెంట్ మూవీ ఐ వాంట్ టు టాక్ కోసం తన ఫిజిక్ చాలా మార్చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు అంతా అయిపోయిందని వాపోతున్నాడు అభిషేక్. ఇంతకీ ఈ హీరో బాడీకి ఏమైంది? అభిషేక్ బచ్చన్ రీసెంట్ మూవీ ఐ వాంట్ టు టాక్, సుజిత్ సర్కార్ డైరెక్టర్. ఈ మూవీ నవంబర్ 22న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ మూవీలో క్యారెక్టర్ కోసం చేసినటువంటి సాహసంపై క్లియర్ కట్గా మీడియాతో చిట్ చాట్ చేస్తూ చెప్పాడు. అభిషేక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐ వాంట్ టు టాక్ మూవీ కోసం చాలా కష్టపడ్డా. మిగిలిన మూవీలతో పోలిస్తే ఐ వాంట్ టు టాక్లో చేసినటువంటి ఒక పని మళ్ళీ రిపీట్ చేయకూడదని డిసైడ్ అయ్యానని అభిషేక్ బచ్చన్ చెప్తున్నాడు. ఐ వాంట్ టు టాక్ మూవీ గురించి అభిషేక్ మీడియాతో చెప్తూ, ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. సుజిత్ సర్కార్ స్టోరీ చెప్పాక రెండో ఆలోచన లేకుండా ఓకే చేశాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని అభిషేక్ చెప్తున్నాడు. ఈ మూవీలో నా క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ పెరిగాను. ఇందులో స్టోరీ డిమాండ్ చేయడంతో పొట్టతో చాలా సీన్స్లో కనిపించాను. ప్రోస్థెటిక్ మేకప్ వేసుకుని అలా కనిపించానని కొంతమంది ఫీల్ అవుతున్నారు, కానీ అది నిజం కాదని అభిషేక్ చెప్పాడు. ప్రోస్థెటిక్ మేకప్ వేసుకోలేదు. ఎవరైనా అలా అనుకుంటే అది వాస్తవం కాదు. మేకప్ లేకుండా పొట్టతో కనిపించేలా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నా. ఇకపై ఏ మూవీ కోసం కూడా వెయిట్ ఇంక్రీజ్ కాకూడదని డిసైడ్ అయ్యానని అభిషేక్ చెప్పాడు. కొంత ఏజ్ దాటాక వెయిట్ పెరిగాక మళ్లీ తగ్గడం చాలా కష్టం. అభిషేక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.